హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతోంది. వివిధ రూపాల్లో భక్తులు పూజలందుకున్న మహా గణపతులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. గంగామోడిలో చేరుతూ ఉన్నారు. ఇటు మొహంజాహి మార్కెట్ దగ్గర తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ మనకైతే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, అక్కడ మొహంజాహి మార్కెట్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి సందడి మనకు కనిపిస్తోంది? ఎందుకంటే అటు చార్మినార్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా అటువైపు నుంచే వచ్చే రూట్ కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? థ్యాంక్ యూ అక్షయ. మొత్తానికి గత 10 రోజులుగా అనేక రకాలుగా అనేక రూపాల్లో వివిధ పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఇట్లా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గణపతులన్నీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ వైపు తరలివెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క అంటే నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి ఎక్కువగా మొగ్గు చూపించేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం మొహంజాహి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ అవసరమైనటువంటి పూర్తి ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కూడా అటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా సాధారణంగా వచ్చేటటువంటి ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే అటు ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ విగ్రహాలన్నీ కూడా అటు ట్యాంక్ బండ్ వద్ద అలాగే ఎన్టీఆర్ మార్క్తో పాటు కూడా అటు పీపుల్ ప్లాజా వద్ద ఇప్పటికే క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా ప్రస్తుతం మనం ఏదైతే ఈ యొక్క ఎంజే మార్కెట్ దగ్గర నుంచి కూడా ఎంజే మార్కెట్ మీదుగా కూడా ఈ సమీప ప్రాంతాలైనటువంటి గోషామహల్, నాంపల్లితో పాటుగా కూడా అటు సిద్దంబర్ బజార్ అలాగే బేగం బజార్తో పాటుగా కూడా పాత బస్సులో ఉన్నటువంటి చార్మినార్ పరిసర ప్రాంతాలు అలాగే అటు ఏదైతే ఐఎస్ఎల్ఎన్ అలాగే సంతోష్ నగర్తో పాటుగా కూడా బాలాపూర్ నుంచి వచ్చేటటువంటి భారీ మహాగణపతి కూడా ఇదే మార్గం గుండా వెళ్తుంది. అయితే దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఏదైతే విగ్రహాల నిమజ్జనానికి వెళ్తున్నటువంటి శోభయాత్రకు వెళ్ళేటటువంటి భారీ విగ్రహాలతో వెళ్తున్నటువంటి తస్కర్లు కూడా అన్ని ఇదే మార్గం గుండా వెళ్తాయి. దాంతో పాటుగా కూడా ఈ యొక్క మొహంజా మార్కెట్ నుంచి వెళ్ళేటటువంటి ఈ యొక్క భారీ వాహనాలన్నీ కూడా ఇటు టువర్డ్స్ హ్యాబిట్స్ నుంచి అలాగే బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి నేరుగా అటు ట్యాంక్ బండ్ చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కూడా అటు నిమజ్జనం పూర్తి చేసుకున్నటువంటి మరికొన్ని వాహనాలను కూడా అటు ఏదైతే ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా టువర్డ్స్ బషీర్బాగ్ నుంచి అలా నేరుగా డైరెక్ట్ హ్యాబిట్స్ అలాగే కోటి నుంచి మళ్ళీ ఎంజే మార్కెట్ నుంచి ఈ యొక్క వాహనాలను కూడా రిటర్న్ పంపించేటటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ నేపథ్యంలో అటు నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు కావచ్చు, అంటే మొత్తానికి వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, అలాగే వచ్చేటటువంటి వాహనాలు కూడా పూర్తిగా భారీ టస్కర్ వాహనాలు ఉన్న నేపథ్యంలో ఆ వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ కూడా ఇక్కడ ఏర్పాటు అవ్వకుండా అవసరమైనటువంటి చర్యలు కూడా అటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బేగం బజార్, సిద్దంబర్ బజార్తో పాటుగా కూడా పాత బస్సు నుంచి భారీ వాహనాలు అంటే భారీగా శోభయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా శోభాయాత్రను కూడా నిర్వహిస్తూ ఈ యొక్క ప్రాంతం నుంచి కూడా తీసుకెళ్తారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అలాగే బల్దియా జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లతో పాటు కూడా ప్రస్తుతం మనం భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ఈ నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం మనకు భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఒక కమిటీ మెంబర్ కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫున ఈ యొక్క ఎంజే మార్కెట్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చిపోయే భక్తులకు అలాగే ఈ శోభయాత్రలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమం 1980లో ప్రారంభించడం జరిగింది. ఇది 47వ వినాయక నిమజ్జన కార్యక్రమం. మరి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది, మాకు మంచిగా సహకరించడం జరుగుతున్నది. మరి ఈ యొక్క విగ్రహాలు నిమజ్జనం చేయడానికి భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని జాగాలలో ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అన్నప్రసాదము. మరి అట్లాగే ఏదైతే భక్తి గీతాలు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది 2-3 జాగాలల్లో.
మొత్తానికి భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫున కూడా అటు అవసరమైనటువంటి భారీగా ఈ యొక్క నగర వ్యాప్తంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అటు శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులతో పాటుగా కూడా ఆ యొక్క శోభయాత్రను తిలకించడానికి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా అవసరమైనటువంటి మంచినీటి ఏర్పాట్లతో పాటుగా కూడా అక్కడక్కడ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పేస్తున్నారు. దాంతోపాటు కూడా ఇప్పటికే బల్దియా అధికారులు చేపట్టేటువంటి అనేక అటు జలమండలి తరఫున కూడా ఇప్పటికే మంచినీటి అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దాంతోపాటుగా కూడా అటు బల్దియా కూడా అవసరమైనటువంటి మెడికల్ క్యాంపులతో పాటుగా కూడా పూర్తిగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క శోభయాత్రలో భాగంగా కూడా అటు మహిళా భక్తులు అట్లాగే యువకులు కూడా ఎక్కువగా పాల్గొనేటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో అవసరమైనటువంటి ఆ పటిష్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. దాంతోపాటుగా కూడా అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా సుమారు 29,000కు పైగా ఉన్నటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా ఆ షీ టీంలకు సంబంధించినటువంటి టీంలతో పాటుగా కూడా మఫ్టీలో టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ఈ యొక్క బందోబస్తులో కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా కూడా సుమారుగా నగర వ్యాప్తంగా ఏదైతే 303 కిలోమీటర్ల మేర ఈ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ దాంతోపాటుగా కూడా అవసరమైనటువంటి నిఘాను కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ల ద్వారా కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క గణేష్ శోభయాత్ర ఉత్సవాలు కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఈ యొక్క భారీ విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం కూడా వెళ్తాయి. అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనేటటువంటి భక్తులు ప్రజలు కూడా వారు కూడా హద్దులు మీరకుండా ప్రవర్తించాలని చెప్పేసి అటు అధికారులతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అక్షయ.